మనలో చాలామంది ప్రతిరోజూ బైబిలు చదువుతుంటాం, భక్తిగీతాలు వింటుంటాం. కాని మనం తగినంతగా ప్రార్థన చేస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనలో చాలామంది దగ్గర సరైన సమాధానం ఉండదు. కొంతమంది అంటారు, నాకు ప్రార్థన చేయడం రాదు అని. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే మన మనస్సులో ఉన్న మాటలను, మన అవసరాలను దేవునితో విన్నవించుకోవడమే. ఒక బిడ్డ తన తండ్రితో ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతుందో అలాగే మన సృష్టికర్తైన దేవునితో మాట్లాడటమే ప్రార్థన. 1. ప్రార్థన ఎలా ప్రారంభించాలి? ప్రార్థన అనేది ఒప్పుకోలుతో ప్రారంభం కావాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని మన లోపాలను ఒప్పుకోవాలి. పూర్వకాలం భక్తులను గమనిస్తే వారు దేవుని సన్నిధిలో కూర్చుని తమ బాధలను, కష్టాలను కుమ్మరించేవారు. మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఉన్న మనుషులకు ఎలా చెబుతామో అంతకంటే ఎక్కువ నమ్మకంతో దేవునికి చెప్పడమే ప్రార్థనారంభం. 2. భక్తుల మాదిరి. మనం పవిత్ర గ్రంథంలో చూస్తే ఎందరో భక్తులు ప్రార్థన ద్వారా దేవుని హృదయాన్ని గెలుచుకున్నారు. దావీదు తన హృదయంలోని వేదనను, ఆనందాన్ని కీర్తనల రూపంలో పాడేవాడు. దేవా, నా ప్రాణం నీకోసం తృష్ణగొని ఉంది అని తన దాహాన్ని దేవుని ఎదుట బయటపెట్టేవాడు. నెహెమ్యా తన దేశం కోసం, తన ప్రజల కోసం కన్నీరు కార్చి ఉపవాసముండి ప్రార్థించాడు. కేవలం తన పాపంలే కాక తన పితరుల పాపాలను కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దానియేలు దేవుని మహాత్యాన్ని కొనియాడుతూ వినయంతో ప్రార్థించేవాడు. వీరందరి ప్రార్థనలో ఉన్న సామాన్యమైన విషయం ఏమిటంటే వారు దేవునిని ఒక సజీవమైన వ్యక్తిగా, తమ పక్కనే ఉన్న సహాయకుడిగా భావించారు. 3. ప్రార్థనలో ఉండవలసిన ముఖ్య లక్షణాలు. ప్రార్థన అంటే కేవలం అడగడం మాత్రమే కాదు, అందులో స్తుతి ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను తలచుకుంటూ ఆయనను ఆరాధించాలి. అలాగే పశ్చాత్తాపం ఉండాలి. దేవా, నీ ఆజ్ఞలను అతిక్రమించి మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించు అని వినయంగా అడగాలి. మన ఆత్మీయ జీవితంలో ఒక విప్లవం రావాలి. అంటే మన ప్రార్థన కేవలం పెదవుల మీద నుండి వచ్చే మాటలుగా కాకుండా హృదయ అంతరాళం నుండి వచ్చే ఆర్తనాదంగా ఉండాలి. దేవుడు మన మాటల కంటే మన హృదయాన్నే ఎక్కువగా చూస్తాడు. ముగింపు. స్నేహితులారా, మన దేవుడు మన ప్రార్థనలను త్రోసివేసేవాడు కాదు. మనం విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు. నా ప్రార్థనను దేవుడు విన్నాడు, ఆయన సన్నుతింపబడునుగాక అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. కాబట్టి ఇకపై నాకు ప్రార్థన రాదు అని సాకులు చెప్పకుండా మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ అవసరాలను ఆయనకు చెప్పండి. నిశ్చయముగా ఆయన మీ కార్యములను సఫలము చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.